నాగార్జున గారు శనివారమే చెప్పేశారు మీ అందరికి ఆదివారం గోల్డెన్ డైమండ్ టాస్క్ ఉంటుందని. అంటే అందరికి కాదు, నలుగురికి. ఆ నలుగురు ఎవరు మనకు కూడా తెలుసు. తనుజ గారు, సుమన్ శెట్టి గారు, డిమోన్ పవన్ గారు, రీతు గారు. సో ఈ టాస్క్ వచ్చేసరికి నాంచనా కరెక్ట్ అయితే మ్యాక్సిమం సంచలక్ మాధురి గారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ టాస్క్ విన్ అయితే పవర్ ఇస్తాను అని నాగార్జున గారు అన్నారో ఆ పవర్ లాస్ట్ వీక్ మాధురి గారి దగ్గర తీసేసుకున్న పవర్ అనమాట. అది సంథింగ్ సేవింగ్ పవర్, ఎలిమినేషన్ పవర్ నాకు తెలియదు. బట్ ఆ పవర్ అయితే ఇప్పుడు ఈ నలుగురిలో విన్ అయిన వాళ్ళకి ఒకరికైతే లభిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ టాస్క్లో వచ్చేసరికి నాకంత ఐడియా లేదండి. జార్లో బాల్స్, వాటర్ ఉంటాయి, సంథింగ్ బాల్స్ ఫ్లో అవడం, సంథింగ్ ఏదో ఒక టాస్క్ పెడతారు, పజిల్ సాల్వ్ చేయడం అలాంటిది. సో ఆ టాస్క్లో వచ్చేసరికి తనూజ గారు అయితే విన్ అవుతారనమాట. అంటే పజిల్ సాల్వింగ్లో వచ్చేసరికి తనూజ గారు గెలిస్తే ఆబ్వియస్లీ పక్క కంటెస్టెంట్ డిమోన్ పవన్ అయితే ఆర్గ్యూ చేస్తారు తను సరిగ్గా చేయలేదు ఎలా విన్ అవుతుంది. బట్ సంచలక్ డిసిషన్ ఫైనల్ అని నాగార్జున గారు చెప్పడంతో మాధురి గారు తనూజ గారిని విన్నర్గా అనౌన్స్ చేస్తారు. సో తనూజ గారు అయితే గోల్డ్ అండ్ డైమండ్ టాస్క్లో అయితే విన్ అయ్యి మాధురి గారు కోల్పోయిన ఆ పవర్ని తనూజ గారు అయితే ఈ వీక్ నుంచి తీసుకుంటారనమాట.